మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మీ పుస్తకాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము. అందరూ కూడా జాగ్రత్తగా మీరు గమనించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఆ యొక్క 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు. ఇక్కడ జ్ఞానము అని అందరూ సరిగా అందరూ చెప్పాలి. జ్ఞానము. జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యములో జ్ఞానము లేక చెడిపోయినటువంటి వారు ఉన్నారు. జ్ఞానము కలిగి ప్రవర్తించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జ్ఞానము చేత మనుషులు ఏమి చేయగలుగుతున్నారు అంటే, అక్కడ దేవుని వాక్యం అంట ఈ జ్ఞానముతోనంట విలువగల సొత్తు మనం దేనంటాము? వెండి, బంగారు. మనము వీటిని సొత్తు లేక సొమ్ము అని పిలుస్తాం. సొత్తు అనే మాటను మనము చూస్తే అది మనము విలువైనది దేనితో పోల్స్తాం? మనము విలువైనది ఏదైనా ఉన్నదంటే బంగారు ఉంది, డబ్బు ఉంది, వెండి ఉంది, వజ్రాలు, మరకత మాణిక్యాలు, రత్నాలు, పగడములు, ముత్యములు, ఇవన్నీ కూడా విలువగలవి అని పిలుస్తూ ఉంటాం. దేవుని వాక్యం అయితే ఏం చెప్తుందంటే, జ్ఞానము ముందు విలువగల సొత్తులేవి కూడా దానితో సమానము కాదంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. దేనితో సమానము కాదు? చెప్ప దేనితో సమానము కాదు? విలువగల సొత్తు ఏది కూడా జ్ఞానముతో సమానమైనది ఎంత మాత్రమును కాదు. దేవుడు జ్ఞానము చాలా విలువైనదిగా, శ్రేష్టమైనదిగా దేవుడు కలుగచేశాడు. ఈ జ్ఞానము మార్కెట్లోనో, సంత బజార్లోనో, కూరగాయల అంగడి దగ్గరనో, కిరాణం షాప్లోనో, ఒక బట్టల షాప్లోనో ఈ జ్ఞానాన్ని కిలోల ప్రకారంగా అమ్ముతారండి. జ్ఞానాన్ని అమ్ముతారా? చూడండి, జ్ఞానాన్ని దేనితో కొలిచి అమ్మరు. ఎందుకంటే జ్ఞానము అనేది చాలా విలువైనదని దేవుని వాక్యములో వ్రాయబడింది. అసలు ఈ జ్ఞానము ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీన్ని కలగచేశారు అని చూస్తే, ఆ జ్ఞానమునకు మూలము ఎవరై ఉన్నారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు, చూడండి, దేవుని జ్ఞానమునై, అంటే దేవుని జ్ఞానమునై ఉన్న క్రీస్తు అంటే దేవుడే జ్ఞానమై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు ఏమై ఉన్నాడంట? జ్ఞానము. కొంతమందిని మాట్లాడుతుంటాం, వీరికి కొంచెం కూడా జ్ఞానం లేదండి, ఈమెకు కొంచెం కూడా జ్ఞానం లేదండి పాస్టర్ గారు,
ఏ జ్ఞానము లేని పనులు చెప్పి ఎట్లా బతుకుతారో, ఎట్లా బ్రతుకుతారో, ఎట్లా జీవిస్తారో, ఎలాంటి అనుభవంలో వారు ఎదుగుతారో. అరే నీకు కొంచెం కూడా జ్ఞానమే లేదు కదరా అమ్మాయి, నీకు కొంచెం కూడా జ్ఞానం లేదే, సరిగ్గా చేయవే పని. జ్ఞానము అని సంబోధించారు. ఈ జ్ఞానాన్ని దేవుడు ప్రతి మానవునికి ఎప్పటి నుంచో జగత్తు పునాది వేయబడక మునిపే ఆ జ్ఞానాన్ని మానవులకు దయచేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ ప్రభు బిడ్డలారా, దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టేసి మానవుడంట ఇదిగో లోక జ్ఞానాన్ని ఎంచుకున్నాడంట. ఏ జ్ఞానం ఎంచుకున్నాడంట? ఈ లోక జ్ఞానాన్ని మానవుడు ఎంచుకొని తను ఇష్టం వచ్చినట్లుగా, తన జీవితానికి నచ్చినట్లుగా తను బ్రతుకుతున్నందువలన దేవుడంట ఈ జ్ఞానాన్ని వెర్రితనముగా చేశాడంట. మనుషుల యొక్క జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడంట. చూద్దాము సరిగా అదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయము ఆ యొక్క 19 చదువుకుంటూ పోదాము సరిగా. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది అనగా సాతాను ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇంకా దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. చూసారు, ఇక్కడ ఆగండి. ఏ జ్ఞానము చేత? దేవుని జ్ఞానానుసారముగా. ఎవరి జ్ఞానం అండి? చెప్పాలి. ఎవరి జ్ఞానం అండి? దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకము దేవుని జ్ఞానాన్ని ఎరగకుండినందున. ఎవరి జ్ఞానాన్ని? చూసారా, దేవుని జ్ఞానాన్ని మానవుడు ఎరగకుండినందున అని మాట్లాడుచు సువార్త ప్రకటనను అను వెర్రితనము చేత నమ్మువాని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. అందుకని ఇక్కడ యూదులు, గ్రీసు దేశస్థులు, యూదులకు ఆటంకముగా, గ్రీసు దేశస్థులు అన్యులకు దేవుని యొక్క సువార్త వెర్రితనముగా ఉన్నదంట. యూదులకు ఆటంకం ఎందుకండి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు యూదులకు నచ్చేవి కావు. ఎవరికి నచ్చేవి కావు? యూదులకు నచ్చేవి కావు, అంగీకరించే వాళ్ళు కాదు. అందుకని ఈయనేంద్ర మనకు ఇలా ఉన్నాడు, ఈయన బోధ నాకు నచ్చట్లేదు. యేసు ప్రభువారి బోధ ఆత్మ సంబంధమైన బోధ, పరలోకం నుండి వచ్చిన బోధ యేసు ప్రభువారిది. ఆనాడు యూదులు శాస్త్రులుగా ఉన్నారు, పరిసయ్యులుగా ఉన్నారు, సద్దుకయ్యులుగా ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నారు, పరిసయ్యులుగా ఉన్నారు. వీరు చేసే పని ఏంటంటే వీరి బోధ, వీరు రాసుకున్న బోధ. ఏ బోధ అది? రాసుకున్న బోధ. మేము ఎముగనూరు అవతల ఒక గ్రామానికి సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడ పాస్టర్ గారు ఒక పుస్తకం పట్టుకున్నాడు. ఆ పుస్తకాన్నే చదువుతూ ఉన్నాడు. ఇంకా ఓహో ఈయనకి ఈటి వరకే జ్ఞానం ఉందేమో అనుకున్నా నేను. సమాధి కార్యక్రమంలో పుస్తకము చనిపోయిన తర్వాత, మోసుకొని పోయిన తర్వాత, వచ్చిన తర్వాత, వెళ్ళిన తర్వాత, దించిన తర్వాత, పెట్టెలో పెట్టిన తర్వాత, పూర్తి అయిన తర్వాత అని అంటే ఒక పుస్తకం మీదనే డిపెండ్ అయి ఉన్నాడు. పుస్తకమే. దేవుని జ్ఞానము ఎలాంటిదంటే ఒక్కసారి చదివినటువంటి వాక్యం సమాధి ఎలా చేయాలి, ఆ సమాధి కార్యక్రమం ఎలా ఉంటుంది, ఏ విధంగా దాన్ని కొనసాగించాలి అని ఒక సేవకునికి అది జ్ఞాపకం ఉండిపోవాలి. దేవుని వాక్యములో దేవుడు ఎప్పుడు కూడా మట్టిని మన్నుకు అప్పగించాడు, కానీ దుమ్ముకు ధూళికి, ఇంకా మట్టికి మన్నుగాను దుమ్ముకు ధూళిగాను అప్పగిస్తున్నాను అంటాడు.
ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం అంటాడు, మన్ను అయినది వెనుకటి వల్లే మరలా మట్టికి చేరుతుంది, ఆత్మ ఆయన ఏమంటాడంటే ఆత్మ గాల్లో కలిసిపోతుంది అంటాడు. ఆత్మ ఎలా గాల్లో కలిసిపోతుందండి? దేవుని వాక్యం అంటుంది ఆత్మ ఎక్కడికి పోతుందంట? 7వ వచనంలో చదవండి సరిగా 12:7. వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. దేవుడు చెప్పిన మాట ఇది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముతో దేవుడు అంటాడు, నీవు నేల నుండి తీయబడ్డావు గనుక నువ్వు చెమట వచ్చి ఆహారము తింటావు, నువ్వు తిరిగి నేలకు చేరేంత వరకు అన్నాడు. తిరిగి నేలకు చేరేంత వరకు నీవు చెమట వచ్చి ఆహారము తింటావు, తిరిగి నీవు మన్నే గనుక మన్నైపోతావు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? తిరిగి నీవు మన్నైపోతావు అన్నాడు. మరలా ఆయన తిరిగి మన్నైపోతావు అని చెప్పినటువంటి ఆ దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఒకసారిగా చూద్దాం. ఒకసారిగా అమ్మా, అది కాదు నాన్న, 3వ అధ్యాయం ఆదికాండము దేవుడు చెప్పేటువంటి ఓ శ్రేష్టమైనటువంటి మాట 18-19 చదవండి ఒకసారిగా. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక ఏమైపోతావంట? తిరిగి నీవు 19వ వచనంలో తిరిగి నీవు మన్నైపోదు అని చెప్పాను. చూసారా? తిరిగి నువ్వు మన్నైపోతావు. ఎక్కడి నుంచి వచ్చావు? నీవు నేలలో నుండి వచ్చావు, తిరిగి నీవు మరలా నేలకే చేరుకుంటావు. ఇదిగో నువ్వు మన్నైపోతావు అని చెప్పేసి అన్నాడు. అక్కడ అంటాడు కొంచెం ముందుకే ప్రసంగి గ్రంథం అంటాడు, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును. అంటే శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. ఆత్మ గాల్లో కలిసిపోతుంది అటువంటి మాట మనము ఉపయోగించకూడదు. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది. చూడండి, ఒక జ్ఞాని దేవుని జ్ఞానము చేత మరిన్ని బలమైనటువంటి కార్యాలు చేయాలి. ఇక్కడ అంటాడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. అమ్మా, ఈ లోక జ్ఞానము చేత ఈ లోకములో ఏముందండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇందులో ఉన్నవి అని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చక్కగా భక్తులు మాట్లాడతారు. ఈ లోక జ్ఞానము ఏంటంటే వెర్రితనము. ఇది నేత్రాశ, శరీరాశ, ఇంకా జీవపు డంబము. ఎన్నో వచనం తల్లి? 16వ వచనం, 15, 16 చదవడం సరిగా. లోకములో ఉన్నదంతయు, చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన ఇవి పుట్టినవి కావు. చూసారా? అవి లోక సంబంధమైనవే. మనుషుడు దేవుని జ్ఞానమును ఎరుగక ఏం చేస్తున్నాడంట? ఈ లోక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడంట. ఈ లోకంలో ఏమి సాధిద్దాం, ఏమి సంపాదిద్దాం, ఏమి తెలుసుకుందాం, ఎవరిని ఎట్లా ముంచుదాం, ఎవరిని ఎట్లా కొంపలు నాశనము చేద్దాం. మానవుని యొక్క జ్ఞానము చూడండి. దేవుడు అంటాడు, నువ్వు సంపాదించినవన్నీ కూడా ఒక రోజున లయమైపోతాయంట. ఏమైపోతాయంట? చూడండి, మనతో పాటు మన ఆస్తి, మన బంగారు, మన డబ్బు ఏది కూడా మనతో రాదంట. వస్తుందండి? చెప్పరే. కొంతమంది అనుకుంటారు సంపాదించుడే జ్ఞానం అంటారు. ఇంకొంతమంది అంటారు మనుషులను నాశనము చేయటయే జ్ఞానం అనుకుంటారు. కొంతమంది
లాయర్లు ఉంటారు. ఈ లాయర్లు చేసే పని ఏంటంటే ఉన్న వాటిని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను సృష్టిస్తారు. కొంతమంది లాయర్లు, అందరూ కాదండి, కొంతమంది క్రియేట్ చేస్తారు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్లుగా సృష్టించి న్యాయము తీరుస్తుంటారు. ఆహా, నేను ఎంత జ్ఞానినో, ఏమనుకుంటాడంట ఆయన, నేను ఎంత జ్ఞానినో, నాకెంత జ్ఞానం ఉందో చూడు. ఒక మనుషుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. లూకా సువార్త 18వ అధ్యాయం అంటాడు, అనేక సంవత్సరాలు నీకు ఉన్నాయి, నువ్వు బ్రతుకు, అనేక సంవత్సరాలు నీకు ఉన్నాయి, నీవు బ్రతుకు అని మాట్లాడుచు చివరికి అంట దేవుడు అంటాడంట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నిన్ను దేవుడు నీ ప్రాణమును ఏమడుగుతున్నాడంట, వెర్రివాడా, నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రాణము అడుగుచున్నాడు. ఈయన అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాల వరకు విస్తారమైనటువంటి ఆస్తి ఏం చేస్తున్నాడంట, అనేక సంవత్సరాల వరకు. నాన్న ఎన్నో వచనం అన్నది అమ్మ, 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణమా, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి ఆస్తి. చూసారా, నేను ఇందాక 18 చెప్పినాను కదా, క్షమించాలి. 12వ వచనంలో విస్తారమైనటువంటి ఆస్తి నీకు ఏం చేయబడిందంట, సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనెను. అయితే దేవుడు మాట్లాడుచు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును, ఆయన అనుకున్నాడంట, నేను సంపాదిస్తున్నాను, నా అంత సంపాదన ఎవరికి లేదు, నాకంటే నా పొలము విస్తారమైనటువంటి ఆస్తి తనకు పండినందున. ఏమండిందంట ఆయనకు, చెప్పారు, ఏమండిందంట ఆయనకు, ఆస్తి పండిందంట. పండితే అక్కడ ఏమి రాయబడిందంట, విస్తారమైనటువంటి ఆస్తి, నా పంట కూర్చుకోవడానికి నాకు స్థలము సరిపోదు గనుక నేనేం చేయాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి. ఈనాడు మానవుడు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, హల్లెలూయా చెప్పాలి, దేని పక్కన పెట్టేసి, చెప్పాలి, దేని పక్కకు పెట్టేసి, దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టేసి తిను, త్రాగు, సుఖించు, అనుభవించు. కొందరు అంటూ ఉంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు, ఏది చేసినా ఏమి అనుభవించినా ఇక్కడ ఉన్నప్పుడే జల్సా చేసుకొని అనుభవించాలి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అడుగుతుంది, దేవుని వాక్యం అంటది, నువ్వు ఏమైనా చెయ్యి, ఎలాగైనా బ్రతుకు, ఎలాగైనా జీవించు, దేవుడు మాత్రం నిన్ను తీర్పులోనికి తెచ్చునని మర్చిపోవద్దు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్నంట తీర్పులోనికి తీసుకొని వస్తాడంట. దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వచ్చినప్పుడంట, ప్రభు బిడ్డరా, అమ్మా ఏం చదువుతున్నావు తల్లి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమునందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పులను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. లేత వయసు నడిప్రాయము గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము. నీ దేహమును చెడగొట్టు దానిని. చూసారా, నీ దేహాన్ని ఏది చెడగొడుతుంది? నీ దేహాన్ని ఏది చెడగొడుతుంది? ఒక త్రాగుబోతుతనం చెడగొడుతుంది. నీ దేహాన్ని ఏది చెడగొడుతుంది? ఒక టీవీ సీరియల్ చెడగొడుతుంది. నీ దేహాన్ని ఏది చెడగొడుతుంది? ఇక్కడి మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చెడగొడుతుందా లేదా నీ దేహాన్ని?
అక్కడ అంటాడు, నీ దేహము చెరుపు దానిని తొలగించుకో. దేహమును ఏది చెడగొడుతుంది? చుట్ట, బీడి, సిగరెట్టు, పాన్పరాకు, గుట్కా. పలకరే, చెడగొట్టావా? ఏం కాదులేండి, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నాకు మాత్రం నీళ్ళలో ముంచండి, లేపండి అని అనుకోండి. నేను ముంచుతా, నేను లేపుతా. నీవు కూడా ప్రభు బల్లో చేయి వేస్తూ ఉంటావు. మరలా కళ్ళు పెంటకెళ్ళి ఓ సీస కళ్ళు తాగొస్తావు, మరలా బీడి తాగుతావు, మళ్ళీ ఇక్కడ మాటలు అక్కడ చెప్తావు, అక్కడి మాటలు ఇక్కడ చెప్తావు. ఇంకా కూర్చోవాలి, మీరు మాట్లాడకూడదు. ఏం చేస్తావు? అవసరమైతే ఒక పెద్ద విగ్రహం దగ్గర బ్రేక్ డ్యాన్స్ కూడా వేస్తావు నువ్వు. అవునా కదా? వేస్తావా? ఏం మారితే వేస్తామో ఏమా? అంటే నువ్వు అన్నీ చేసి నీ దేహముని ఏది చెడగొడుతుంది? నిన్ను గుర్తుంచుకోవాలి. నన్ను ఏది చెడగొడుతుందో, నా దేహమును చెరుపుదానిని, నా హృదయాన్ని పాడు చేయదానిని, నేత్రాశ, మోహపు చూపు, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ప్రభు బిడ్డరా, ఇవి దేహమును చెడగొట్టేవి. దేని చెడగొడతాయంట? చెప్పు దేని చెడగొడతాయంట? దేహము చెడిపోతే. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటారు, పౌలు గారు అంటారు, ఈ దేహము దేవుని ఆలయము. 6వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ఈ దేహమే దేవుని ఆలయము. ఈ దేహములో ఎవరు కొలువై ఉండాలి? పలకరే, ఎవరు కొలువై ఉండాలి? యేసు ప్రభు వారు ఈ దేహములో కొలువై ఉండాలి. ఈ యేసు ప్రభు వారి దేహములో కొలువై ఉన్నప్పుడు దేహము చెడిపోదు. ఇంకా హల్లెలూయా. చింతకాయ పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే దాంట్లో ఏం కలుపుతారమ్మా? ఏం కలుపుతారు? నిలువ ఉంచడానికి ప్రతి దాంట్లో చింతపండు, అవునా కదా, చింతపండు ఉప్పును కలిపి నిలువ ఉంచుతారు. చెడిపోకూడదు. ఉప్పు ఏం చేస్తుందో తెలుసా? చెడిపోనివ్వదు. సచ్చిన శవానికైనా ఉప్పు పోస్తారు, వాడు బతికినంతకాలము ఉప్పు తింటూనే ఉంటాడు. చచ్చిపోయినా కానీ ఒరే ఉప్పు తిని చచ్చిపోయావు, ఉప్పు తినే బతికావు కదా ఇంతకాలము, ఇప్పుడు చచ్చిపోయావు, అందుకని ఉప్పు కూడా కానీ దేహం మీద పోస్తున్నారు. పోస్తారా? పోయట్లేదా? ఉప్పును కూడా ఏం చేస్తున్నారు? మనుషుని యొక్క దేహం. అరే నువ్వు ఉప్పు తిని చచ్చిపోయావురా, ఉప్పు తిని చచ్చిపోయావు, ఉప్పు పోసి నిన్ను కప్పుతారు అని పెట్టెలో పోస్తారు, గుంతలో పోస్తారు, కొన్ని ఊళ్ళలో మీద కూడా పోస్తారు. బైబిల్ ప్రకారంగా ఉప్పు పోయకూడదు. దేని మీద పోయకూడదు? శవం మీద బైబిల్ ప్రకారంగా ఉప్పు పోయకూడదు. ఉప్పు ఎందుకు పోస్తారు? చెడిపోకుండా ఉండడానికి పోస్తారు. అవునంటారా కాదంటారా? దేహము కుళ్ళిపోవాలి, దేహము మట్టికి మన్నుగా మార్చబడాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. హల్లెలూయా. ఇప్పుడు దేహంలో ఏముండదండి? ప్రాణం విడిచిన తర్వాత ఈ దేహంలో ఊపిరిపోయిన తర్వాత ఏముండదు. ఊపిరి ఉన్నంతసేపే కదలికలు అన్నీ కూడా కనబడతాయి. అయ్యా వింటున్నారా? కదలికలు అన్నీ కనబడుతున్నాయి. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పోయిందనుకోండి, ఏమి కూడా నీకు కనబడదు. దాన్ని కాల్చినా, చంపినా, పూడ్చినా ఏమి కూడా దానికి స్పర్శ అనేది ఉండదు. దేవుని వాక్యములో నీ దేహము ఏది చెడగొడుతుంది? యవనుడా, నీ యవన కాలమందు సంతృష్టిపడుము, నీ కోరిక చొప్పున, నీ ఇష్టము చొప్పున ఇంకా ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. దేవుడు, అమ్మో నా దేహమును ఏది చెడగొడుతుందో. జ్ఞానము లేక చెడిపోతున్నారండి. ఏమి లేక చెడిపోతున్నారు? ఏం లేక చెడిపోతున్నారు?
థామస్ అల్వా ఎడిసన్. ఈ ఎడిసన్ అనబడినటువంటి భక్తుడు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు. ఈ భక్తుడు చేసిన పని ఏంటంటే, సండే స్కూల్లో ఒక వాక్యము వాళ్ళ టీచర్ చెప్పిందంట. ఆ వాక్యాన్ని ఆధారము చేసుకొని మానవుడు చీకటికి అంతము కలగ చేస్తాడు అని యోబు రాసిన గ్రంథములో మాటలు చదివి, ఆ మాటలు వాళ్ళ టీచర్ చెప్తే తాను ప్రయాణమైపోయి మానవుడు చీకటికి అంతము కలగ చేయాలని చెప్పేసి ఆయన ఒక బలుపును కనిపెట్టాడంట. ఏం కనిపెట్టాడంట? ఏం కనిపెట్టాడంట? బల్బును కనిపెట్టాడంట. ఎడిసన్ గారు, మీరు ఎలా బల్బును కనిపెట్టారండి? మీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అంటాడు, నా దేవుని వాక్యమే నాకు జ్ఞానమును బోధించెను. కొట్టు చప్పట్లు గట్టిగా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉందా? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు. అమ్మా, ఈ లోకంలో ఉన్నదంతా నేత్ర శరీరాశనే ఒకటి. రెండోది, దేవుని జ్ఞానమును ఎరుగగా చెడిపోతున్నాడు. మనుషుడా, దేవుని జ్ఞానము చాలా గొప్పది. ఈ జ్ఞానము చేత నీవు నివాసము కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలంట? ఏం కట్టుకోవాలి? చూడండి, దేవుని వాక్యములో చక్కని శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే అప్పుడు అతనికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? అయ్యా, నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా, నాకు జ్ఞానం ఇవ్వండి. ఏం కావాలంట అంటాడు కదా, కొదువైన ఎడల. నీకు ఏం కొదువై ఉంది? నీకు ఇంకా ఒకటి కొదువగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానవంతుడైన ఒక యవనుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించి అడిగాడంట, ప్రభువా, నిత్య జీవం పొందడానికి నన్నేమి చేయమంటావు అడిగాడంట. అప్పుడు ప్రభువారు అన్నారు, అయ్యా, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని రాయబడింది కదా. ఈ ఆజ్ఞను అనుసరిస్తే నీవు చాలు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీవు ఆరాధించగలిగితే చాలు. ఆయన అంటాడు, అయ్యా, చిన్నప్పటి నుండే నేను వీటిని అనుసరిస్తున్నాను. అమ్మా, చిన్నప్పటి నుండే నేను వీటిని అనుసరిస్తున్నాను అన్నాడంట. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడంట? అప్పుడు ప్రభువారు అంటారు, ఇంకా నీకు కొదువగా ఒకటి ఉంది. ఇంకా నీకు కొదువగా ఒకటి ఉంది. ఏంటయ్యా? నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి పరలోకమందు నీకు ధనము సమకూర్చబడుతుంది. చూడండి, నీ ఆస్తిని సేవకులకిచ్చి అని రాయబడలేదు. నీ ఆస్తిని బీదలకిచ్చి, నీ ఆస్తిని బీదలకిచ్చి. ఒకడంట అమెరికాలో వాడు ఏం చేశాడంటే, తనకున్నటువంటి మన దేశంలోనే బాంబేలో తనకున్నటువంటి జ్ఞానము చేత ఆ వ్యక్తి అంట దేశపు ప్రధానితో అధికారులతో కలిసి పెద్ద పెద్ద ఫారెస్ట్ స్థలాల్లో, పర్వతాల్లో
కొన్ని భూగనులను సేకరించి అక్కడ కొంత ఇంధనం, కొంత రాయి తవ్వకాల్లో దోచుకోవడానికి గవర్నమెంట్తో టైఅప్ అయి నేను నక్సలైట్లందరినీ చంపేసి అడవులను కాపాడుతానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాపించుకొని సుమారు ఇంచుమించు 500 మందికి పైగా చంపేశాడంట. ఎంతమందిని చంపేశాడంట? నక్సలైట్లు వాస్తవానికి వారు అడవిని కాపాడుతారు, వాస్తవానికి వారు ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటారు. నిజమైన నక్సలైట్లు ఈ 500 మందికి పైగా భార్య పిల్లలు కుటుంబాలందరూ కూడా చంపేశాడంట. ఈ వ్యక్తికి ఒకడే ఒక కొడుకంట, ఒకడే కొడుకంట. ఈ ఒకగాను ఒక కొడుకు అమెరికాలో చదువుకుంటూ అమెరికాలో ఏదో ఆటలు ఆడుతున్నాడంట. ఆయన స్పాట్లో చనిపోయాడంట, ఒకగానొక కొడుకు. ఈ కొడుకు చనిపోయేసరికల్లా ఆస్తి ఎవరికి ఇవ్వాలో ఏం చేయాలో అర్థం కాక, నేను చనిపోయిన తర్వాత నేను బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉండంగానే బీదలకిచ్చి చనిపోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నా తదనంతరం మీ ఆస్తి అంతా కూడా కానాద శరణాలయంకి అన్నాడంట. ఎవరికి కావాలి అప్పుడు? ఎవరేం చేస్తారు? చూడండి, సుమారు నక్సలైట్లను సుమారు 500 మందికి పైగా చెప్పినటువంటి ఒక భయంకరమైనటువంటి దుర్మార్గుడైన. అందుకని ఆ శాపం ఊరికే పోక ఆయన కుమారుణ్ణి ఆ శాపం బలితీసింది. వాడు స్పాట్లో చనిపోయాడు, ఏమీ లేదు, అర్ధాంతరంగా. కారణం ఏమిటంటే దేవుని యొక్క శాపం, బిడల కన్నీళ్ళు, బిడల. ఇప్పుడు నువ్వు ఆ గనుల జోలికి, ఆ అడవుల జోలికి నువ్వు పోకుంటే ఎంతోమంది బ్రతికేవాళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తగిలేది కాదు. దాని జోలికి వెళ్ళి నీ కుటుంబం మీదకి, నీ జీవితం మీదకి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావు. అందుకని ఈ ధనవంతుడు యేసు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు చెప్పిన మాట, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అంటాడు. కానీ ప్రభు ఈ మాట చెప్పినప్పుడు ఆయన మనసుకు నచ్చలేదంట, వాడు అసహించుకొని వెళ్ళిపోయాడంట. అంటే ఆ యవనుడు దేవుని జ్ఞానాన్ని, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేక, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోలేక తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లు దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. అందుకని జ్ఞానము ఏం చేయాలంటే నివాసము కట్టుకోవాలి. హల్లెలూయా. జ్ఞానం ఏం చేయాలి? సామెతలు 9:1 చదవండి సరిగా. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకొన్నవి. చూసారా? జ్ఞానము నివాసము కట్టుకుందంట. జ్ఞానము ఏం చేస్తుందంట? నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కున్నాయి. 7 స్తంభాలు 7 సంఘములకు సాదృశ్యం, 7 దీపాలకు సాదృశ్యం, 7 నక్షత్రములకు సాదృశ్యం. జ్ఞానము ఏం చేస్తుందంట? 7 స్తంభాలు. నువ్వు చెక్కుకున్నావా? చెక్కుకొనుట అంటే సంఘమును కట్టుకొనుట. సంఘమును కట్టుకొను. జ్ఞానము 7 స్తంభాలు చెక్కుంటుందంట, నివాసము కట్టుకొని. నీ ఇంటికి పిల్లర్లు వేస్తావు, ఎన్ని స్తంభాలు వేస్తావు? 6 స్తంభాలు, 8 స్తంభాలు, 9 స్తంభాలు. నీ ఇంటికి ప్లాన్కు తగినట్లుగా నువ్వు పిల్లర్లు పోస్తావు, పోయావా? ఒక గుడిసె వేయాలనుకున్నావు అనుకో, ఆ గుడిసెకు 6 స్తంభాలు ఉండాల్సిందే, ఉండాలా లేదా? మధ్యలో పెద్ద స్తంభాలు 2, ఇరు ప్రక్కల చిన్న స్తంభాలు 4, అటు ఇటు. అంటే
ఆ స్తంభాలు ఉంటేనే నీ ఇంటికి ఆధారము. ఈ జ్ఞానము గుడక నివాసముగా కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకోవాలంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ జ్ఞానము లేక మనుషులు పశుప్రాయులు అవుతున్నారు. ఈ జ్ఞానము లేక వెర్రివాళ్ళు అవుతున్నారు. భక్తుడైనటువంటి సొలొమోను వ్రాసినటువంటి సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతములు, ఈ 3 పుస్తకాలు జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. 3వ రాజు దావీదు కుమారుడైన సొలొమోను. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా గమనించాలి, ఈ సొలొమోను వివాహమైన తర్వాత కొన్ని రోజులకు గిబియోనులో యెహోవాకు 3000 పశువులను బలిగా అర్పించి ఆ స్థలంలో అతను నిద్రపోయాడంట. నిద్రపోయిన తర్వాత తాను ఒక కల కన్నాడంట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకైతే మంచిగా చెబుతాము సరిగా. హల్లెలూయా చెప్పండి. ఎవరు ప్రత్యక్షమై చెప్పారంట? దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయనా కుమారుడా సొలొమోనా, నీ ఎదుట నేను 3 సంగతులు ఉంచుతాను. నీకు ఏం కావాలో దాన్ని కోరుకో. నీ ఎదుట నేను 3 విషయాలు ఉంచాను. నీకు ఏమి కావాలో, ఏది కావాలో నీవు దాన్ని కోరుకో అని దేవుణ్ణి అడిగాడంట. దేవుడంట చూడండి, ఆయన ఎదుట ఉంచినటువంటి 3 విషయాల గురించి అక్కడ చక్కని మాటలు మాట్లాడుతున్నటువంటి మాట మనము చూద్దాము సరిగా. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము, 3వ అధ్యాయము. చక్కని శ్రేష్టమైనటువంటి మాటలు. గిబియోనులో తాను యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడుచు, చూడండి 5వ వచనం అంటున్నాడు చక్కగా, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను మాట్లాడుచు ఇలాగు మనవి చేసెను. మాట్లాడుచు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పూర్ణ కటాక్షము కనుపరిచి ఈ దినమునట్లు అతని సింహాసనము అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా అయితే అమ్మ 9వ వచనం సరిగా, ఇంత గొప్పదని జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. 11వ వచనం అంటాడు, దీర్ఘాయువు ఐశ్వర్యము శత్రుల ప్రాణమును అడుగక న్యాయము అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. 12వ వచనంలో, నీవు ఇలాగు మనవి చేసినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను, పూర్వీకులో నీ వంటి వాడు ఒకడును లేడు. చూడండి, దేవుడంట చక్కని జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు దయచేశాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా బిగర కొట్టండి. ఐశ్వర్యము శత్రువు ప్రాణమును నాకిమ్మని నువ్వు అడగలేదు, నీ వంటి వారు ఎవరు లేరని చెప్పేసి దేవుడు అతన్ని బ్లెస్ చేసి బుద్ధి వివేకములు గల హృదయము దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే జ్ఞానము గల హృదయాన్ని ఎవరికి ఇచ్చాడంట? చేతుల పైకైతే మంచిగా చెప్పండి ఒకసారిగా. సొలొమోనునకు
జ్ఞానము గల హృదయాన్ని ఇచ్చాడంట. ఏ హృదయాన్ని ఇచ్చాడంట? నా హృదయాన్ని మార్చేందుకు నీ రక్తాన్ని కార్చావయ్యా, నా కొరకు నీ సర్వము అర్పించావు. వందనమయ్యా యేసయ్యా వందనం, వందనం, వందనమయ్యా యేసయ్యా. వందనం, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము యేసయ్యా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము యేసయ్యా. నా నజరేయుడా నమ్మితినయ్యా, నన్ను నీవు ఎన్నడు ఎడబాయకయ్యా. నా నజరేయుడా నమ్మితినయ్యా, చెప్పచ్చు. నన్ను నీవు ఎన్నడు ఎడబాయకేసయ్యా. ఓ హృదయాన్ని మార్చాలి, నీ రక్తాన్ని కార్చావయ్యా, నా కొరకు నీ సర్వము అర్పించావు యేసయ్యా. ఆమేన్. బుద్ధి వివేకములు గల హృదయమును దేవుడు తనకి దయచేశాడంట. సింహాసనం మీద కూర్చున్నాడు. ఇద్దరు వేశ్యలు రాజుగారి దగ్గరికి తీర్పు కోసం వచ్చారంట. దేనికోసం వచ్చారంట? చెప్పచ్చు. దేనికోసం వచ్చారంట? రాజుగారి దగ్గరికి తీర్పు కోసం వచ్చారంట. రాజుగారి దగ్గరికి తీర్పు కోసం వస్తే రాజుగారు అంటున్నారు, అమ్మా ఏంటి మీ కోరిక, ఏంటి మీ మనవి అంటే, వారిద్దరు గొడవ పడుతున్నారు. వారిద్దరంట ఇద్దరు ఒకే వారములో కానిపోయారు. ఇద్దరికి పెద్ద తేడేం కాదు, ఒక 3 రోజులు బహుశా తేడా ఉందేమో. మొదటి వేశ్య ఒక కుమారుని కన్నది, ఇంకొక ఆమె ఉంది, ఆమె కూడా వేశ్యనే. ఆమె ఒక కుమారుని కన్నది. 3 రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ 3 రోజులు తేడా. ఇద్దరు బాలింతలే, ఇద్దరు మగ సంతానమే కన్నారు. ఇద్దరు వారి వారి పిల్లల్ని పక్కన వేసుకొని పాలించుకొని పడుకున్నారు. ఒక ఆమె అంట నిద్రపోయి, ఒళ్ళు కానక నిద్రపోయి ఆమె తన కుమారుని మీద పడిందంట. పుట్టిన పసిబిడ్డ మీద తల్లి మీద పడుకుంటే పిల్లాడు బతుకుతాడా? పలకరే ఏమ్మా, బతుకుతాడా? ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆమె మధ్యలో లేచి పాలిద్దామని చూసుకుంది, కానీ వాడు చచ్చిపోయాడు. అమ్మో, నా కొడుకు చచ్చిపోయాడే, దాని కొడుకు బతుకున్నాడే అని ఈమె ఏం చేసిందంటే ఆమె బాగా నిద్రపోతూ ఉంది, పిల్లవాడిని బాగా భద్రంగా పడుకోబెట్టుకునింది. కానీ ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు సచ్చిన పిల్లవాడిని తీసుకొని, ఇదిగో ఆ బ్రతికినటువంటి పిల్లవాడిని స్థానంలో పడుకోబెట్టి, బ్రతికిన పిల్లవాడిని తీసుకొని తన కౌగిట ఉంచుకొని పాలిస్తూ ఉందంట. తెల్లగా అయిన తర్వాత ఈమె కూడా తెల్లగా అయింది, నా కొడుకు మధ్యలో పాలు కూడా తాగలేదని చెప్పేసి ఆమె ఆ పిల్లవాడికి పాలు పట్టిద్దామని అలా దగ్గరికి తీసుకునేసరికల్లా వాడు చచ్చిపోయాడు. అయ్యయ్యో, నా పిల్లవాడు చనిపోయాడే, నా కొడుకు చనిపోయాడే అని గుండెలు బాదుకుంటా ఉందంట. ఆ పిల్లవాడిని పాలించేటప్పుడు నిదాని చూసిందంట తల్లి. చూడండి, తల్లికి ఒక్కసారి పిల్లవాడిని చూస్తే చాలు, వాడు గుర్తుండిపోతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా.
అందుకని కాన్పు అయిన వెంటనే మొట్టమొదటిగా మంత్రసానులు తల్లికే చూపిస్తారు. తెలుసా మీకు? మొట్టమొదటిగా తల్లికే చూపిస్తారు. ఇదిగో అమ్మా, నీ కొడుకు పుట్టాడు. అమ్మా, డాక్టర్లు కానివ్వండి, మంత్రసానులు కానివ్వండి, సిజరిన్ చేసినా, నార్మల్ డెలివరీ చేసినా, ఇదిగో అమ్మా, నీ కొడుకు పుట్టాడు, బిడ్డ పుట్టింది, ఆ వార్త తల్లి చెవులో ఊదుతారు ముందుగా. ఎందుకంటే అప్పటిదాకా ఆమె పడినటువంటి కష్టము. కొంచెం పిల్లల్ని కాస్త కొంచెం మీ స్వాధీనం ఉంచుకుంటారా? తల్లులు ఎవరు? ఆ పిల్లల తల్లులు ఎవరు? అరుపులు, కేకలు వినబడుతున్నాయి. ఏయ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు తల్లికి ముందు చూపిస్తారు. ఇదిగో అమ్మా, కొడుకు పుట్టాడు, బిడ్డ పుట్టింది. ఆ తల్లి ఇంకా ఆ నొప్పులు, ఆ కత్తి కాట్లు అవన్నీ కూడా మర్చిపోతుంది. ఆమె ఇంకా ప్రశాంతంగా కొడుకు పుట్టాడంట అని ఆమె ప్రశాంతంగా రెస్ట్లో ఉంటుంది. తల్లి బాధంతా కూడా మర్చిపోయి ప్రశాంతంగా బిడ్డను చూసుకొని సంతోషంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తల్లికి తన కుమారుని యొక్క పోలికలు తెలుసు. అందుకని ఆమె వాడిని దారించి చూసినప్పుడు, అరే నా కొడుకు కాదు అని చెప్పేసి అని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు వేశ్యలు అంటారు, కొట్లాడుకున్నారు. ఇదిగో, నీ బిడ్డను నాకాడ పెట్టి నా కొడుకు నువ్వు తీసుకున్నావు, ఇది న్యాయము కాదు. నోరుమోయ్, సచ్చింది నీ కొడుకు, బతికింది నా కొడుకు. ఎవరికి వాయిస్ ఎక్కువ వస్తుంది? చనిపోయినటువంటి పిల్లవాని తల్లికి వాయిస్ గట్టిగా వస్తుంది. నోరుమోయ్, వాడు లేదు నీ కొడుకే, లేదు నా కొడుకే, వాడు నీ కొడుకే అని మాట్లాడుతూ ఉందంట. రాజుగారి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. రాజుగారు సింహాసనం మీద ఆసనుడై కూర్చొని సొలొమోన్ అంటున్నాడు, ఏమ్మా మీరు ఎందుకు వచ్చారు అంటే, ఒక ఆమె అంటది, అయ్యా చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టి బ్రతికిన నా బిడ్డను నా కొడుకుని తీసుకొని వెళ్ళి ఆమె పక్కన వేసుకుందయ్యా. ఇద్దరము ఒకే ఇంట్లో ఉన్నాము, ఒకే గదిలో ఉన్నాము, ఒకేసారి ఒక 3 రోజులు తేడా ఉంది, కానుపోయాము. నేను ముందు కానిపోయా, నా తర్వాత ఆ పిల్ల కానిపోయింది, ఇద్దరము కానిపోయాము. అయితే బ్రతికినటువంటి నా కుమారుడు తీసుకొని చనిపోయిన తన కుమారుని తెచ్చిపెట్టింది. కానీ చనిపోయిన తన కుమారుని మీద పడి నిద్రలో తెలియక ఆ పిల్ల మీద పడింది, వాడు చనిపోయాడయ్యా, నా కొడుకుని తీసుకుంది బాబు, నా కొడుకు నాకు ఇవ్వండి బాబు అని బ్రతిమాలుకుంటుందంట. ఎవరు? కన్న తల్లి, బ్రతికినటువంటి పిల్లవాని తల్లి. రాజుగారు అంటున్నారు, అమ్మ నీ వాదన ఏంటమ్మా అంటే, ఆమంటది, లేదండి రాజుగారు, బతికినదే నా కొడుకు, చనిపోయిందే దాని కొడుకు అని మాట్లాడుతూ ఉందంట. ఇంతలో వీరిద్దరికీ ఏమి చేయాలో అర్థము కాక రాజుగారు ఒక మంత్రిని పిలిచి, మంత్రి గారు కత్తి తీసుకురాపోండి అన్నారు. కత్తి తీసుకొచ్చాడు.
కత్తి తీసుకొచ్చిన తర్వాత, సరే అమ్మా, నా కొడుకు నీ కొడుకు, నా కొడుకు నీ కొడుకు, మీరు ఎందుకు కొట్లాడతారు? అలా కొట్లాడకాకండి, ఒకడే కొడుకు కదా, వీని శరీర సగం చేసిస్తా, మీ ఇద్దరికి ఏం చేసిస్తా, వీని శరీర సగం చేసిస్తా, తల మొదలుకొని అరి కాలు వరకు శరీర సగం చేసిస్తా, తల కొంచెం మలుచుకునండి అని చెప్పేసి చెప్పారంట. చెప్పిన తర్వాత ఆ కత్తి తీసుకొని ఆ యొక్క సైనికుడు ఆ కత్తి తీసుకొని ఆ పిల్లవాడిని మీదకి చెయ్యెత్తి నరకబోతూ ఉండగా, ఇదిగో ఆ పిల్లవాని యొక్క తల్లి పేగులు తరుక్కొని కడుపు బాదుకుంటూ రాజుగారి పాదాల మీద పడిపోయి, అయ్యా 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 అయ్యా, వాడిని చంపకండి, ఇదిగో నాకు అవసరం లేదు, దానికే ఆ పిల్లవాడిని చేసేయండి, వాడు బ్రతికి ఉన్నా చాలు, నిన్ను కల్లారా చూసుకొని బ్రతుకుతాను బాబు అని చెప్పేసి ఆ తల్లి రాజుగారి కాళ్ళ మీద పడిపోయిందంట. ఏమి మాత్రం అంటదంట, లేదండి రాజుగారు, దానికి సగము నాకు సగము. తల్లి మాడుతుందండి, పలకరే, తల్లి దానికి సగము నాకు సగం అంటుంది. క్షమించాలి, ఎవరు? చనిపోయిన పిల్లవాని తల్లి నాకు సగము, దానికి సగం ఇవ్వండి అంటుంది. కానీ ఈ తల్లి అంటుంది, కాదండి, దానికే నా పిల్లవాని చేయండి అన్నాడు. అంటే వీళ్ళిద్దరిట్లో ఎవరు నిజమైన తల్లి అనేటువంటి ఆ ఆలోచన పసిగట్టి, చూడండి, ఆ పిల్లవానంట తీసుకొని నిజమైన తల్లిగా అప్పగించాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. చూడండి, ఆ మాట విన్న తర్వాత ప్రజలందరంట చక్కని ఆలోచన. చూడండి 27, 28 వచనాలు. 27 రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము. మరి చెప్తున్నాను, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 27, 28 వచనాలు. అందుకు రాజు మాట్లాడుచు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి ఇదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడి. కొట్ట చప్పట్లు గట్టిగా. న్యాయము తీర్చడానికి రాజు దైవ జ్ఞానము నొందినవాడు. ఏ జ్ఞానము నొందినవాడు? దైవ జ్ఞానము నొందినటువంటి వ్యక్తి. అందుకని మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉందా, వాడు దేవుని అడగాలి. దేవుడు ఆ వ్యక్తికి జ్ఞానమును ప్రసాదిస్తాడు. ఏం ప్రసాదిస్తాడు? ఏం ప్రసాదిస్తాడు? జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము లేక కుటుంబాలు పాడైపోతున్నాయి, జ్ఞానము లేక నివాసాలు కూలిపోతున్నాయి. చూడండి, అంటాడు కదా, మనం చదువుకున్నాం కదా 9వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకొనును అంటాడు. జ్ఞానము నివాసము కట్టుకోవాలి. ఆ నివాసము దేంతో కట్టుకోవాలంటే వాక్యం అనే జ్ఞానముతో కట్టుకోవాలి. హల్లెలూయా. దేంతో కట్టుకోవాలి? వాక్యము లేకపోతే మనము ఇల్లు కట్టలేము. అదే సామెతల గ్రంథం అంటాడు, 3 జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని ఊడబెరుకుంటుంది అంటాడు. దేవుని జ్ఞానం గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుందండి. అక్కడ అంటాడు, నేను ఇంకా మీకు కొన్ని సంగతులు చెప్పి నేను ముగిస్తాను. జ్ఞానం అంట 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. చూడండి, జ్ఞానం అంట ఘోషిస్తూ ఉందంట. అంటే వీధులలో కేకలు వేస్తుందంట. జ్ఞానం అంట వీధులలో కేకలు వేస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారిగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా. చూడండి, జ్ఞానం ఎక్కడంట? వీధులలో
కేకలు వేయుచున్నది. సంత ఏవేలు రాసినటువంటి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఏవేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చూడవు సరిగా. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను చూడండి ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. జ్ఞానము కలిగినటువంటి వారు సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానము లేకయే ప్రజలు చెడిపోయిరి. జ్ఞానము కలిగి బ్రతకాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో చక్కని శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే 14 నుంచి 16 చదువుకుంటూ పోదాము సరిగా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. చూడండి, ఇక్కడ ఆగుదామండి, ఇక్కడ ఆగుదాము. జ్ఞానాధారము నేనే అంటే యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానము. ఎవరు జ్ఞానమై ఉన్నారంట చెప్పాలయ్యా? ఎవరు జ్ఞానమై ఉన్నారంట? జ్ఞానాధారము నేనే. అమ్మా, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులు లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. ఇదంతా కూడా జ్ఞానము, జ్ఞాని అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని ఆయన దగ్గర జ్ఞానం ఉంది. జ్ఞానము లేక నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావేమో, జ్ఞానము లేక నువ్వు పతనమైపోతున్నావేమో, జ్ఞానము లేక నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో. గనుక దేవుని అడుగుదాం, అయ్యా నాకు జ్ఞానం ఇవ్వండి. ఏమి ఇవ్వాలంట? జ్ఞానం ఇవ్వండి. జ్ఞానము లేక బస్టాండ్లో ఉంటే జ్ఞానము రాదు, సెల్ ఫోన్ చూస్తే జ్ఞానము రాదు. గుర్తుంచుకోండి. చూడండి, ఇదిగో బూతులు మాట్లాడితే జ్ఞానము పెరగదు, ఒకరిని కొడితే జ్ఞానము పెరగదు. చూడండి, సినిమా పాటలకు రీల్స్కు డ్యాన్స్ వేస్తే జ్ఞానము పెరగదు. కొంతమంది యువత సినిమా పాటలకు రీల్స్కు వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్సులు వేస్తారు, ఓహో అనుకుంటారు. కానీ అదంతా కూడా దేవుడు వెర్రితనము, వెర్రివాడా అంటాడు. అంతే. ఏమంటాడా దేవుడు? ఓ వెర్రివాడా అంటాడు దేవుడు. వెర్రివాడా అని అన్నప్పుడు నీ బ్రతుకు, నీ జీవితం అంతా కూడా వెర్రితనముగా మారుతుంది. గుర్తుంచుకోండి, నీవు ఏదైనా చేయాలనుకుంటే జ్ఞానము కలిగి, అయ్యో నేను ఇలా ఉండుట మంచిది అని దేవుని స్థలంలో నువ్వు పశ్చాత్తపడి ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నీకు మరింత జ్ఞానం ఇస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన కడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. యేసు రక్తమే జయము కలుగునుగాక. కాబట్టి అట్టి జ్ఞానము నా దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆ జ్ఞానమే ఎవరై ఉన్నారంట? జ్ఞానము ఎవరై ఉన్నారు? జ్ఞానము దేవుడే జ్ఞానమై ఉన్నారు. ఆ జ్ఞానము నీకు నీ కుటుంబానికి కలుగునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం